వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్తా వివరాల్లోకి వెళ్తే తల్లి అంటే కేవలం మాటలకే పరిమితం కానిదని, ఆమెని కనిపించే దేవతగా భావించాలని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. మాతృదేవోభవ సారాన్ని గుర్తు చేస్తూ అమ్మనే మనకి నడక నేర్పే తొలి గురువు, బాధ్యతలు నేర్పే మార్గదర్శిగా అభివర్ణించారు. తన భవిష్యత్తు కోసం జీవితం త్యాగం చేసిన అమ్మకు కేవలం డబ్బులు ఇవ్వడం కాదు, గౌరవం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను గుర్తు చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి తల్లికి వందనం చేస్తూ అమ్మను గౌరవంగా గుండెల్లో పెట్టుకొని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని లోకేష్ స్పష్టం చేశారు. ఈ సందేశంతో ప్రతి ఒక్కరూ తల్లిని గుర్తు చేసుకుంటూ ఆమె సేవలకు అంకితం అవుతామని పేర్కొన్నారు. తల్లిని గౌరవించడం మన సంస్కృతి హృదయమేనని, ఆమె ఆశీర్వాదం ఎప్పటికీ మనకు కలిసి వచ్చేదేనని హృదయంగా వివరించారు. ఉద్యోగాలు వస్తే గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే ప్రతి విజయం వెనకాల గురువు ఉంటారు. బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్ తో అక్షరాలు రాసిన ఛాంపియన్స్ మన గురువులు. క్లాస్ రూమ్ లో చదువుతో పాటు జీవిత పాఠాలు చెప్పేది మన గురువు. స్టూడెంట్ ర్యాంకులు కొడితే ఆనందపడేది మన గురువు. స్టూడెంట్ కి ఉద్యోగాలు వస్తే గర్వంగా చెప్పేది మన గురువు. అందుకే మనం ఎంత ఎదిగినా, ఎంత పైకెళ్ళినా మన గురువుని, ప్రత్యేకంగా మన పాఠశాలని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాతృదేవో భవ, అమ్మ అంటే 2 అక్షరాలు కాదు, కనిపించే దేవత. తన జీవితం మన కోసం త్యాగం చేసేది మన అమ్మ. మన భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడేది మన అమ్మ. మనకి నడక నేర్పేది అమ్మ, మనకి బాధ్యత కూడా నేర్పేది అమ్మ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనమని ఆనాడు చెప్పినప్పుడు కేవలం డబ్బులు ఇస్తాం కాదు, తల్లి పట్ల గౌరవం పెరగాలి, ఎప్పుడో తల్లికి అండగా నిలబడాలి. నేను పాదయాత్రలో ఎప్పుడు చెప్పేవాడిని, అమ్మని జాగ్రత్తగా చూసుకొని నాన్న ఏడిపించమని. అమ్మని మన గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న మనం. తెలంగాణ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వరి సాగుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వరి సాగు విపరీతంగా పెరిగిందని, యూరియా ద్వారా పండిన వారిని ఇతర దేశాలు కొనుగోలు చేయట్లేదని తెలిపారు. రైతులు వరి సాగు తగ్గించాలని కేంద్రం కూడా సూచించినట్లు చెప్పారు. యూరియా వాడకం వల్ల మార్కెట్ డిమాండ్ లేకపోతున్నదని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ లో రోహింగ్యాల బెడదపై స్పందించిన ఎంపీ మహేశ్వరం బీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్ ఇంటిపై రోహింగ్యాలు రెక్కి నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పాక్, బంగ్లాదేశాల నుంచి వచ్చిన ముస్లింల వల్ల నగరంలో భద్రతా ప్రమాదం పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. హైడ్రా కూల్చివేతలపై మండిపడిన ఎంపీ హిందువుల ఇళ్లకే లక్ష్యంగా చర్యలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోతుందని విమర్శించారు. మా దగ్గర రైతులు తక్కువ మంది, 30 లక్షల రైతు కుటుంబాలే ఉన్నాయి. ఆడ 3 కోట్ల రైతు కుటుంబాలు ఉంటాయి. అయితే ఇక్కడ తెలంగాణలో మనకు అవసరం అనేది 19 అనుకోరాదు, 19 కోట్లు ఉంటే మనకు అవైలబిలిటీ 23 కోట్లు. అంటే దీని ప్రకారంగా ఉత్తరప్రదేశ్కు 10 ఎక్కువ ఉండాలి, కానీ 10 ఎక్కువ కాదు, 3 ఎక్కువనే ఉన్నాయి. అంటే తెలంగాణలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. మనకు యూరియా ఎక్కువ కాదు, వరి తక్కువ పండించి మిల్లెట్స్ వేరేవి పండిస్తే తెలంగాణ రాష్ట్రానికి, మన ఆరోగ్యానికి, దేశ ఆర్థిక పరిస్థితికి మంచిగా అవుతుంది, వాడాలి. ఇప్పుడు నడ్డా గారిని అడిగినారు, నడ్డా గారు ఇస్తా అన్నారు, కానీ మన డైరెక్షన్ తప్పుంది. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే మన డైరెక్షన్ మారవనరి, వరి తక్కువ వండియనరి, యూరియా తక్కువ వాడనని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మొన్ననే మా నాయకుడు మహేశ్వరం, మా నాయకుడు, ఎంతోమంది నాయకులు ఉన్నారు, వాళ్ళ ఇంట్ల మీద రెక్కీ చేసిండ్రు. ఎవరు? రోహింగ్యాస్ అంట. వాళ్ళు రోహింగ్యాస్ కాదు, వారి ఇంటి చుట్టూ మోటార్ సైకిల్ మీద తిరుగుతుండ్రు. ఏందని చూసే వరకు వాళ్ళు పారిపోయినరు. మళ్ళోసారి పరిస్థితి వీళ్ళు పట్టుకుంటే వాళ్ళకు చక్కగా భాష తెలుగు అయితే అర్థమైతే లేదు, హిందీ చక్కగా మాట్లాడతలేరు. తర్వాత తెలిసింది వీళ్ళు రోహింగ్యాలని. ఇద్దరిని పట్టుకొని, ఇద్దట్లో ఒకరు దొరికిన పట్టుకొని పోలీసు వాళ్ళకి ఇచ్చిండ్రు. వాళ్ళు ఉల్టా మన మీద
రెక్కి చేస్తుండ్రు. మనం వాళ్ళని పట్టుకునేది పోయి మన ఇండ్ల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు పొద్దుగాలేంది. ఇటువంటి పరిస్థితి అయింది. మన బంగ్లాదేశీస్ చాలా మంది వచ్చిండ్రు, అందులో రోహింగ్యాస్ చాలా మంది ఉండ్రు. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరినీ రౌండప్ చేసి వీళ్ళని పంపించాలి. ఎన్ని రోజులు ఇక్కడ పెడతారు రోహింగ్యాలను? ఇల్లీగల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు ఎంతమందికి ఓటర్ ఐడి కార్డు ఉన్నా అది కూడా చేయాలి. ఓటర్ ఐడి రివిజన్ మళ్ళీ చేయాలి. ఎట్లయితే బీహార్ ఇక్కడ చేస్తుండ్రో ఇక్కడ కూడా చేయాలి. ఎందుకంటే నేను మొన్ననే ఒక వీడియో చూపెట్టిన 60 ఏండ్లు బార్డర్ లేకుండే ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో. యుద్ధం గెలిచినాక కూడా బార్డర్ లేకుండే. దాదాపు 70 బంగ్లాదేశ్ ముక్కలు ఇండియాలో ఉండే, 100 ఇండియా ముక్కలు బంగ్లాదేశ్లో ఉండే. ఇక్కడి నుంచి అక్కడ ఫ్రీ పోతుండే 60. అమరావతి అభివృద్ధిపై బీజేపీతో కలిసి పాలనలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు ముందుకెళ్లడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతిని అభివృద్ధి చేయలేకపోయిన టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తెచ్చిన అప్పులు 2.45 లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాలన్నారు. ఒక్క పెన్షన్లకు తప్ప మరో సంక్షేమ పథకానికి కేటాయింపులు లేవని ఆరోపించారు. మామిడి, మిర్చి, పొగాకు రైతుల సమస్యలు ఏమవుతున్నాయో ప్రశ్నించారు. ఉచిత గ్యాస్, బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి వంటి హామీలు నిలబెట్టుకున్నారా అని నిలదీశారు. ఉద్యోగులకు పీఆర్సీ వేతనాలు సమయానికి ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రజల తరపున ప్రశ్నించడం తాను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వాళ్లకు మీరు డైరెక్ట్గా రాష్ట్ర ఖజానా మీద డబ్బులు డ్రా చేసేదానికి హక్కు కల్పించిన మాట నిజమా కాదా? మా ఛాలెంజ్ ఏం దాంట్లో గతంలో ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే నిరూపించగలరా, లేకపోతే తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పగలరా? సింపుల్ కదా, స్ట్రైట్ క్వశ్చన్. కొత్తగా జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ అని పెట్టి ఆ వాటర్ సప్లై కార్పొరేషన్ ద్వారా కూడా మళ్ళీ ఇదే పద్ధతిలో బాండ్ల ద్వారా అప్పు చేయాలనే ఆలోచనలో మీరు ఉన్నది వాస్తవమా కాదా? కాదంటే మీరు చెప్పండి కాదు అని, అవునంటే అవును అని చెప్పండి. 9 మే ఈ సంవత్సరము 3,489 కోట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది. మొన్న 25 జూను 5,526 కోట్లు, అంటే టోటల్గా ఇంచుమించు 9,000 కోట్లు మీరు బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది. ఇది ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసింది. ఈ డబ్బులు ఖనిజాభివృద్ధి సంస్థలోనే ఉన్నాయి, లేదా ఖనిజాభివృద్ధి సంస్థ అవసరాలకే వాడుతున్నారు, ఖనిజాభివృద్ధి సంస్థ వ్యాపారం పెంచేదానికే వాడుతున్నారు, ప్రభుత్వం దీన్ని వాడడం లేదని మీరు చెప్పగలరా? మీరేమంటున్నారు వారు అనబోతున్నారు? ఈ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి 400 చిల్లర లీజులు మీకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి తిరిగి వాళ్ళు డబ్బులు చెల్లించారు అని అంటే మీరు చెప్పేది ఎట్లుందంటే, వారు చెప్పబోయేది ఎట్లుందంటే, ప్రభుత్వం ఆస్తినే కొంటదన్నమాట. ప్రభుత్వం సంబంధించిన కార్పొరేషన్ ఆస్తినే కొనబోతుందన్నమాట. అంటే ఇది ఎట్లుందంటే, సామాన్య మానవునికి అర్థం కావాలంటే, భార్య ఆస్తి భర్త కొంటాడు, భర్త ఆస్తి భార్య కొంటుంది, డబ్బులు చెల్లించుకుంటారు. ఇది మీరు చెప్పేది ఏందండి? మేము అడిగిన దానికి మీరు సూటి సమాధానం ఇవ్వకుండా ఏదేదో నాకు ఇది ఏం గుర్తుకొస్తుందంటే, ఇప్పటికి కూడా నాకు గుర్తుకొచ్చేది, ఇంతకుముందు కూడా 2014 నుంచి 19 5 సంవత్సరాలు మీరే పాలించినది. అప్పుడు కూడా కూటమే. అప్పుడు బీజేపీ వాళ్ళు 2 మంత్రులు మీ దగ్గర ఉన్నారు, మీ 2 మంత్రులు బీజేపీ కేంద్రంలో ఉన్నారు. కల్తీ కల్లు విషయంలో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనాధికారికంగా 6 ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ₹1,00,000 పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొంతమంది కేవలం 1-2 సీసాల కళ్ళు తాగినందుకే కిడ్నీలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. బాధితుల పరిస్థితి చూస్తే గుండె పగిలిపోతుందన్నారు. అలాంటి కళ్ళు ఎక్కడ తయారవుతుంది, ఎలా అందుతుంది అనే దానిపై ప్రభుత్వం దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి విషాద ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలను తక్కువగా తీసుకోవడం శోచనీయమన్నారు. జరిగిందో ఇవన్నీ కూడా ఈరోజు నిమ్స్ డాక్టర్లు వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా లోపల వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. కళ్ళులో మామూలు కళ్ళు చెట్ల మీద తీసుకుంటేనో అది పెద్ద పాయిజన్స్ కాదు, అడల్టరేటెడ్ అయితేనే ప్రావిజన్స్ చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు. దీంట్లో కలిపింది మందు, అంటే NDPS కింద వచ్చేటటువంటి ఒక సైకోట్రాపిక్ సబ్స్టెన్స్.
కంట్రోల్డ్ సబ్స్టెన్స్ డైజోఫామ్, అల్ఫ్రోజమా, క్లోరోఫిల్ లాంటి ఒక ఏవైతే డ్రగ్స్ ఉంటాయో దానికి కలిపి అక్కడ సప్లై చేయడం జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క బాటిల్ 2 బాటిల్ తాగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయినాయి. అంటే ఎంత సీరియస్గా మందు కలిపి ఉండొచ్చు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎక్సైజ్ డిపార్ట్మెంటు కుమ్మక్కై కాంట్రాక్టర్స్తోని ఈ యొక్క మందు సప్లై విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. జనరల్ స్టోర్స్లో దొరికేటటువంటి ఒక ఏవైతే వస్తువులు అనేది దొరుకుతూ ఉన్నాయి ఇవన్నీ కిరాణా దుకాణాల్లో. ఇది ఒక ఇన్సిడెంట్, ఈ యొక్క సంఘటన ఈ రోజే కాదు, 6వ తారీఖు కన్నా ముందు కూడా వికారాబాద్లో జరిగింది, కామారెడ్డిలో జరిగింది, మరి అనేక ప్రాంతాలు జరిగినాయి. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లేదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, కల్తీ మందు కలిపేటటువంటి ఒక ఏవైతే దుకాణాలు ఉంటాయో దాన్ని వెంటనే మూసివేయాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రోజు తనిఖీ చేసి ఏ విధంగా వీళ్ళు కళ్ళు అమ్ముతున్నారా, కళ్ళు కలుపుతున్నారా అనే విషయం కూడా వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్లకు మా తరపు నుంచి మేము ప్రకాటమైన సంతాపం చెప్తున్నాం. డాక్టర్లు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు, కొంతమంది ఇంకా సీరియస్గా ఉన్నారు. 31 మంది ఇక్కడ ఒకటే హాస్పిటల్లో ఉన్నారంటే ఇంకా చాలా చోట చాలామంది వాళ్ళు ప్రైవేట్గా వేరే చోట కూడా వెళ్ళిపోవడం జరిగింది. గోదావరి పుష్కరాల ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 30 మందిని బలి తీసుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆ కుటుంబాలు ఎవరైనా ఒకరు కంప్లైంట్ ఇస్తే సెక్షన్ 302 కింద చంద్రబాబు ముద్దాయి అవుతాడా అవ్వడా అని పేర్ని నాని ప్రశ్నించారు. అంతేకాకుండా చంద్రబాబుకు సబ్బు అందించిన లోకేష్ కూడా ముద్దాయి అవుతాడా అవ్వడా అంటూ నారా లోకేష్ పై కూడా పేర్ని నాని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సాంప్రదాయంగా అలవాటు చేసి వెళ్తే నేను ఒకసారి చంద్రబాబు నాయుడిని, ఈ రాష్ట్ర డీజీపీ గారిని ఇద్దరిని ప్రశ్నిస్తున్నా. ఇటువంటి తప్పుడు పనులు, తప్పుడు కేసులు, తప్పుడు సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రానికి మీరు అలవాటు చేస్తే, ఆనవాయితీగా ఇచ్చెళ్తే 2015-16లోనో రాజమండ్రిలో కృష్ణా పుష్కరాల్లో మీరు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి, మీ వందిమాగదులు అందరూ కలిసి గోదావరిలో బుడుంగని ముక్కు మూసుకుని 3 సార్లు మునిగింది. సినిమా తీయటానికి బోయేపాటిని తెచ్చుకుని సినిమా తీయటం వల్ల ఒక్కసారిగా మీరు గేట్లు వదలటం వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోతే, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే, రేపు మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ 30 మంది కుటుంబాల్లో ఇంట్లో వాళ్ళ కూతుళ్ళో, కొడుకులో, తమ్ముళ్ళో, చెల్లిలో, భార్యలో వచ్చి జగన్ గారికి కేసిస్తే రేపు చంద్రబాబు నువ్వు 302 కింద 30 మందిని చంపావని ముద్దాయి అవుతావా అని అడుగుతున్నాను. చంద్రబాబు వెనకాల ములుగుతుంటే సబ్బొందిచ్చిన లోకేష్ ముద్దాయి అవుతాడా అవడా? నిమ్మకాయల చినరాజప్ప వెనక కూర్చుని ఆయన కూడా ములగటాకి ప్రాక్టీస్ సిద్ధం. చంద్రబాబు ఎట్టా ములుగుతున్నాడో తర్వాత నేను ఎట్టా ములగాలని చూస్తున్నా. నిమ్మకాయల చినరాజప్ప కూడా ముద్దాయి అవుతాడా అవడా? అవుతాడా అవడా? గుంటూరులో పేదరికాన్ని ఎరగా వేసి పారిపోవడం, దాగిపోవడం తన స్వభావంలో లేదని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లాంటి ధీరుడి రక్తమే తనలో నడుస్తుందని గర్వంగా చెప్పారు. ఎంతటి సవాళ్లు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉందని, భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో మారిన పరిస్థితులు, ఎదురవుతున్న ఒత్తిళ్లు తనపై ప్రభావం చూపలేవన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటంలో ఎప్పుడూ ముందుండే తానని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున మరింత బలంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యే క్రమంలో ప్రత్యర్థులు ఆత్మవిశ్వాసం దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. పోరాటమే తన నడక అని, ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ధైర్యంగా ప్రకటించారు. భయపడేది మాలో లేనే లేదు, మా కుటుంబంలో లేనే లేదు. ఎంత దూరమైనా పోతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాము. మాకు ఆ బుద్ధులు లేవు. దాంకోవాలా, బెయిల్ వచ్చేదాకా అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఎవరికి కనబడకూడదు అనేది నా మనసులోనే లేదు. నిన్న అనుకొని నొప్పి ఎక్కువగా ఉంటే మెడ్రాస్ పోయి చూపించుకొని ఈరోజు మార్నింగ్ బయలుదేరి వచ్చాను. ఎందుకంటే నిన్న సాయంత్రం 4 అయిపోయింది చెన్నైకి పోయి చూపించుకొని వచ్చాను. అదంతా హాస్యాస్పదం. ఆయన కనబడడం లేదు, ఏడవపోతాను నేను.
రండి, ఇప్పుడు వస్తారా, అరెస్ట్ చేస్తారా, తీసుకెళ్ళండి. నేనే పిలుస్తున్నా కదా పోలీస్ డిపార్ట్మెంట్ని, ఆమెని ఆ రాజమాతనే దగ్గర పెట్టుకొని రమ్మనండి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళమనండి. నాకేం అభ్యంతరంలా, జైల్లో పెట్టినా హ్యాపీగా ఉంటా. కానీ జరిగిన దాని మీద మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళ వీడియోస్ అంతా ఉన్నాయి. దాంట్లో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, అందరికీ తెలుసు మా వాళ్ళందరికీ ఆ నలుగురు ఎవరో. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఎవరికి కూడా జరగకూడదు ఈ విధంగా. అందులో నెల్లూరు జిల్లాలో చాలా మంచి జిల్లా మంది, ఒకరు ఎలక్షన్స్ లో తిట్టుకుంటాం, మరలా స్నేహపూర్వకంగానే ఎక్కడ కనబడ్డా మాట్లాడుకుంటాం. ఆ విధంగా ఉండాలి కానీ ఏదో ఒక పదవి వచ్చిందని చెప్పి ఇచ్చల విడిగా చేయడము. ఆమె చెప్పిందంట, ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు కట్టి నా కాళ్ళ కింద పడేయండి తెచ్చని. చూద్దాం, అది కూడా రమ్మనండి, ఎవడొస్తాడో రమ్మనండి, ఉన్నా ఇక్కడనే నేను మాట్లాడొచ్చా ఆ మాట. అంటే నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తా ఉంది. ఆయన భగవంతుడు చూస్తాడు. బెట్టింగ్ యాప్స్ ప్రకటనలపై స్పందించిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదా అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నారు కాబట్టి వారిని వదిలేస్తారా అని ఎదురు ప్రశ్నలు గుప్పించారు. రాజకీయంగా అవసరానికి అనుగుణంగా వ్యవహరించే ప్రభుత్వ యాంత్రాంగాన్ని ఎండగట్టారు. ఒకవైపు సామాన్యులపై కఠిన చర్యలు తీసుకుంటూ మరోవైపు బడా బాబుల్ని మినహాయించడం ఏంటని మండిపడ్డారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. జనం మోసపోకూడదని హెచ్చరించారు. సమాన న్యాయం అందరికీ వర్తించాలన్నారు. ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ అనే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ బ్రదర్స్ ఎప్పుడు బెట్టింగ్ యాప్ ని ఎండోర్స్ చేయలేదా? ఇన్వెస్టిగేట్ చేయండి. ఎవరైనా బీజేపీతో ఉంటే సెలెక్టివ్ గా వారిని వదిలేస్తారా? అంటే టీడీపీలో, జనసేనలో మీరు కలిస్తే బీజేపీతో మీకు ఈడీ రైడ్లు ఉండవు, సిబిఐ రైడ్లు ఉండవు, ఐటీ రైడ్లు ఉండవు, మీకు పద్మభూషణలు ఇస్తారు, భారతరత్నలు ఇస్తారు, మిమ్మల్ని చాలా క్లీన్ గా కాపాడుతారు. ఎంత దౌర్జన్యంగా కాపాడుతారు, ఎంత దౌర్జన్యం, ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకుంది. మన బాలకృష్ణ అనే ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ అనే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ బ్రదర్స్ ఎప్పుడు బెట్టింగ్ యాప్ ని ఎండోర్స్ చేయలేదా? ఇన్వెస్టిగేట్ చేయండి. ఎవరైనా బీజేపీతో ఉంటే సెలెక్టివ్ గా వారిని వదిలేస్తారా? అంటే టీడీపీలో, జనసేనలో మీరు కలిస్తే బీజేపీతో మీకు ఈడీ రైడ్లు ఉండవు. జర్నలిస్టులను అవమానించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. గతంలో ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి ఇప్పుడు అదే ప్రెస్ క్లబ్ను క్లబ్బులు, పబ్బులుగా దూషించడం బాధాకరమన్నారు. మహాన్యూస్ ఘటనపై 5 నిమిషాల్లోనే స్పందించిన మీడియా సంఘాలు ఇప్పుడు ఎందుకు నోళ్లు మూసుకున్నాయో ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా స్పందించకపోవడం ఆశ్చర్యకరమన్నారు. బీఆర్ఎస్ తరఫున ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. మీడియా, పాత్రికేయుల గొప్పతనాన్ని కించపరిచే ప్రకటనలు చేయడం నిందనీయమని అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఆ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ని అవమానించడం అనేటువంటిది దుర్మార్గం. రేవంత్ రెడ్డికి ఒక లక్షణం ఉన్నది, ఏరు దాటగానే తప్ప ముంచేటువంటి లక్షణం ఉన్నది రేవంత్ రెడ్డికి. అందుకే ఆయన అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను నల్లమల బిడ్డను తొక్కుకుంటొచ్చి ముఖ్యమంత్రి అయినని. ఎస్, నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొక్కింది వాస్తవమే, నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొక్కింది వాస్తవమే, నువ్వు శ్రీధర్ బాబుని తొక్కుంటొచ్చింది వాస్తవమే, నువ్వు కాంగ్రెస్ జెండాలను మోసినటువంటి అనేక మంది నాయకులని, త్యాగాలు చేసినటువంటి నాయకులని నీ కుట్రలతోటి, నీ కుతంత్రాలతోటి తొక్కుకుంటొచ్చింది వాస్తవమే. కానీ చివరికి నీ మాట, నీ గొంతయి ప్రపంచానికి వినిపించినటువంటి జర్నలిస్టులను కూడా నేను తొక్కుతా అని చెప్పేసి మాట్లాడము, గతంలో మాట్లాడినాం. చివరికి వేదిక అయినటువంటి సోమాజి కూడా ప్రెస్ క్లబ్ని కూడా క్లబ్గా మాట్లాడి, అది ఒక పబ్బు క్లబ్గా మాట్లాడి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. పదే పదే కేసీఆర్ అసెంబ్లీలో ఎందుకు రాలేదంటూ విమర్శలు చేస్తూ ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మహిళల సంక్షేమంపై చర్చకి సిద్ధంగా ఉన్నామన్నారు. మేము అందరం మహిళలు మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు వస్తామని ప్రకటించారు. నెలకు 2500 మహిళలకు ఇవ్వాలన్న హామీ ఏమైందో, తులం బంగారం ఇచ్చే హామీ ఎందుకు అమలు చేయలేకపోతున్నారో, పింఛన్లు పెంచలేకపోయినా కారణమేమిటో ముఖాముఖి చర్చ చేద్దామని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసపూరిత పాలన చేస్తుందని ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. హామీలను అమలు చేయడంలో విఫలమవుతున్న కాంగ్రెస్ పాలనపై విమర్శల వర్షం కురిపించారు. అనేక మంది స్థానిక నాయకులు వీరన్న గారి ఆధ్వర్యంలో, కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా తమ్ముడు పవన్ గారు, మాధవ్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. మరి జాగృతిలో నాయకుల కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని రంకెలేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నారు. వారిని నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే, మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మేము మహిళలు అందరం కూడా వస్తాం. చర్చ పెట్టండి. ఎందుకు 2500 రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తానని ఇవ్వడం లేదు, ఎందుకు తులం బంగారం ఇస్తలేరు, ఎందుకు 2000 నుంచి 4000 చేస్తాన్న పెన్షన్లు పెంచడం లేదు, తప్పకుండా చర్చిద్దాం. అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారు పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం. మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అమ్మ తర్వాత అంత పవిత్రమైన పదం కమ్మ అని పేర్కొంటూ కమ్మ కులాన్ని కావాలని కించపరిచే వ్యాఖ్యలు చేస్తుండడం బాధాకరమని పేర్కొంది కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. మా ఫేవరెట్ ఐపీఎల్ టీం సన్ రైజర్స్ భారత జట్టుపై మాకు గర్వం ఉందని తెలిపింది. అయితే పసుపు రంగు కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆస్ట్రేలియాను మెచ్చుకుంటే కమ్మవారన్న వ్యాఖ్యలు చేయడం అభాసపరిచేదిగా ఉందని స్పష్టం చేశారు. కులాన్ని రంగుతో లింక్ చేస్తూ అపార్థాలు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న నిరాధార ఆరోపణలు, విడ్డూర కామెంట్లు ఆపాలని కోరింది. సృష్టించబడిన అపవాదాలను తిప్పికొడతామని, అవసరమైతే చట్టపరంగా ముందడుగు వేస్తామని హెచ్చరించింది. కలుసుకోవడం, గౌరవించడం మానవత విలువల భాగమని తెలిపింది. భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోయాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఇన్సిడెంటల్గా అయితే 1 సెకండ్ ఉంటుంది, 5 సెకండ్లు ఉంటాయి, 10 సెకండ్లు ఉంటాయి. కానీ 2 నిమిషాలు 10 నిమిషాలు ఒక స్క్రిప్ట్ రెడీ చేసి, ఆ స్క్రిప్ట్లోకి 8 పాయింట్లు రెడీ చేసి, ఏది మీకు ఇష్టమైన క్రికెట్ టీం ఏంది, మీకు ఇష్టమైన ఐపీఎల్ టీం ఏంది, మాకు ఇష్టమైన మన ఐపీఎల్ టీం ఏంటి చెప్పండి. మన ఐపీఎల్ టీం ఏంటి? సన్ రైజర్స్. మన ఐపీఎల్ టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ సెటిల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎల్లో జెర్సీ వేసుకుంటారు కాబట్టి. అంటే మీరు ఏం చెప్పి తెలుసుకున్నారు? మీకు ఇష్టమైన క్రికెట్ టీం ఏంటి? మనకి ఇష్టమైన క్రికెట్ టీం మన ఇండియా టీము. మరి మీరేం చెప్తారు? దాంట్లో ఆస్ట్రేలియా అని చెప్తారు, ఎందుకంటే ఆస్ట్రేలియా జెర్సీ వచ్చేసి ఎల్లో. అంటే మీరు ఏం చెప్పి తెలుసుకున్నారు? కమ్యూనిటీకి ఎల్లోకి మీరు ఎట్లా ముడిపెడతారు? ఇది దారుణం కదా. అంటే ఎవరికి తెలియదని ఇవన్నీ ఏదో వాళ్ళు చెప్పడం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట గ్రామంలో మానవత్వాన్ని ముంచెత్తే ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధ తల్లి ఒకరిని 4 కొడుకులు తిండి పెట్టకుండా గ్రామ రైతు వేదిక వద్ద వదిలేశారు. చలికి తట్టుకోలేని పరిస్థితిలో తేలికపాటి చెద్దరితో వణుకుతున్న ఆమెను చూసిన స్థానికులు స్పందించి బాధితురాలికి అండగా నిలిచారు. కన్న తల్లిని ఇలాంటి విధంగా వదిలేసిన కొడుకుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధురాలికి తగిన వసతులు కల్పించాలని అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. తల్లికి తిండి పెట్టకపోవడమే కాదు, ఆమెను ఏకంగా వీధిలో వదిలేయడం హృదయాన్ని కలిచివేసింది. మానవతా విలువలు పోయిన ఈ యుగంలో ఇలాంటి ఉదాంతాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నాక తీసుకొచ్చిందో ఆంటీ ఏం చెప్తా అది అరమ్మాటారి ఆర్డర్ చేసి ఇక్కడాక ఇంటికి పోయాం. పోయినాక గూడు పోదాం ఉన్నాం. గూడు ఏం చెప్పిండో అది ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మళ్ళీ మధ్యకి పోయినాం. మధ్య పోయాక మా ఇంటికి వద్దన్నారు. వద్ద తీసుకొచ్చి ఇది అయిపోయింది. ఇక్కడ తీసుకొచ్చి చేసిన నాయకు కూడా నీ కొడుకు తీసుకొచ్చిన నాయకు చిన్న కొడుకు మర్యాదది. తన తొలి చిత్రం దొరసానికి గ్రామీణ సంస్కృతి అర్థం చేసుకోవడంలో
మై విలేజ్ షో ఎంతగానో దోహదపడిందని యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తెలిపారు. ఇటీవల విడుదలైన మోతీవరి లవ్ స్టోరీ టైటిల్ పోస్టర్ను విడుదల చేసిన అనంతరం మాట్లాడారు. ప్రేమ కామెడీతో మేళవించిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శివకృష్ణ బుర్రా దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ఆగస్టు 8 నుంచి G5లో స్ట్రీమింగ్ కానుంది. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. తెలంగాణ పల్లెటూరి వాతావరణాన్ని నేపథ్యంలో తీసిన ఈ సిరీస్ కథ ఒక పెళ్లి చుట్టూ తిరుగుతుంది. ఆనంద్ మాట్లాడుతూ పల్లెటూరి మాటలే కాదు, అక్కడి జీవన శైలి కూడా తనకు ఎంత దగ్గరగా ఉందో వెల్లడించారు. స్థానికత, సంస్కృతి పరంగా మోతేవరి లవ్ స్టోరీ ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపారు. అన్ని మై విలేజ్ షో, ఫామ్ల కుకింగ్ ఇవన్నీ మా అందరు చూస్తుండే. సో నేను కూడా దానికి అలవాటు పడి అవే చూస్తుండే. ఇంకోటి మధుర శ్రీధర్ సార్ నన్ను నా ఫస్ట్ ఫిలిం దొరసానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అది చాలా రూరల్ వరంగల్లో జరిగే కథ, అది కూడా 1980sలో జరిగే కథ. నాకు అంతగా తెలియదు ఆ కల్చర్ గురించి ఎలా ఉంటుంది ఏంది కథ అంటే. మొత్తం రీసెర్చ్ అంతా నేను మై విలేజ్ షోలోనే చేసిన. భాష కానీ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ అవ్వతోటి ఎట్లా మాట్లాడుతుంటారు దాంట్లో చాలా ఉంటాయి దొరసానిలో. సో నా రీసెర్చ్ అంతా మీ యూట్యూబ్ ఛానల్లోనే చేసిన. సో నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించి కూడా ఐ వాంట్ టు పే ఇట్ బ్యాక్ టు యూ. అంటే మీరు నా జర్నీకి తెలియకుండానే ఒక పాత్ర ప్లే చేసిండ్రు. సో నేను ఇలా ఐ డెంట్ కమ్ టు సే లాంచ్ ఆఫ్ దిస్ పోస్టర్, ఐ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ. నేను యూఎస్లో చదువుకుంటున్నప్పుడు ఒక 4-5 years అక్కడనే ఉన్నా. చాలామంది రిలేటివ్స్ దగ్గరకో ఫ్రెండ్స్ దగ్గరికి పోతే సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన 3BHK సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. తాజా విజయోత్సవంలో భాగంగా హీరో సిద్ధార్థ్ హైదరాబాద్లోని పలు థియేటర్లను సందర్శించి అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సిద్ధార్థ్, మంచి సినిమా ఎప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకాన్ని మరోసారి ఈ చిత్రం రుజువు చేసిందన్నారు. ప్రేక్షకుల ప్రేమతో గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు. కుటుంబానికి దగ్గరగా ఉండే కంటెంట్, భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను గెలిచాయని చెప్పారు. నటీనటుల ప్రతిభకు పెద్దపీట వేసిన విధంగా దర్శకుడు సినిమాను తీర్చిదిద్దాడని ప్రశంసించారు. థియేటర్కు వచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. 3BHK విజయంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. సినిమాలకి ఎప్పుడు మీ దగ్గర అది ఇలాంటి ఒక ఫ్యామిలీ క్రౌడ్ దగ్గర ఎప్పుడు ఒక రిసెప్షన్ ఉంటుందని నమ్మకం. ఈ 3BHK ఇట్స్ ఎ లిటిల్ పీస్ ఆఫ్ మై హార్ట్. మీతో ఈ ఎండ్ క్రెడిట్స్ చూడటం రియలీ ఇట్స్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఫర్ మీ. అండ్ నేను ఇలాగే ప్రతి ఊరికి వెళ్ళి ఇలాంటి థియేటర్లో నేను సినిమా మీతో కలిసి చూడాలని నా కోరిక. ఐఎమ్ గోనా ట్రై టు డూ దాట్. 5 ఏళ్ళు లైఫ్ దాటిన తర్వాత ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో లైఫ్ని రీసెట్ చేస్తాడు. అది సమ్ టైమ్స్ మనమే చేస్తాం, సమ్ టైమ్స్ పరిస్థితి ప్రభావంగా ఉంటుంది, సమ్ టైమ్స్ సమాజం మమ్మల్ని అలా చేయి పట్టుకుని చేస్తుంది. బట్ జమ్మూ కాశ్మీర్ రియాసీలోని చీనాబ్ నదిపై నిర్మించిన వింత దృశ్యమైన రైల్వే వంతెన సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ చీనాబ్ ఉక్కు వంతెన ప్రపంచంలోని ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. నది మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉండే ఈ బ్రిడ్జ్ పొడవు 1315 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో వంతెన చుట్టూ మేఘాలు అలుముకోవడంతో దృశ్యం మరింత ఆహ్లాదకరంగా మారింది. సహజ సిద్ధమైన అందాలతో పాటు వాస్తవిక నిర్మాణ కళ కూడా పర్యాటకులకు ఇముడించుతుంది. 1486 కోట్ల వ్యయంతో తయారైన ఈ వంతెన దేశ సాంకేతిక సామర్థ్యానికి అద్దం పడుతుంది. జమ్మూ, శ్రీనగర్ మధ్య రైలు ప్రయాణానికి ఇది కీలకంగా మారనుంది. దేశ అభివృద్ధి ప్రాజెక్టుల పరంగా ఈ వంతెన ఒక గొప్ప మైలురాయిగా నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇవండి ఈనాటి విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.